హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 3 ప్రోకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. సో దీని గురించి చాలా రకాల స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చాలా రూమర్స్ కూడా వచ్చాయి కదా. సో వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో దాంట్లో ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనకు 6.3 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. సో ఎలాగైతే మీకు రియల్మీ 2 ప్రోలో వాటర్ డ్రాప్ నాచ్ కనిపించిందో సో అటువంటి వాటర్ డ్రాప్ నాచ్ తోటే మీకు ఇది కనిపిస్తుంది. అంటే సేమ్ డిస్ప్లే అన్నట్టు. ఇందులో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే రాదు. చాలా మంది అడుగుతున్నారు కానీ ఇందులో సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి వస్తాయి ఈ మొబైల్ అంటే, అటువంటిది ఏం లేదు. అంతేకాకుండా బ్యాక్ గురించి చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరాలో మనకు కట్అవుట్స్ ఉంటాయి చూసారా, అంటే చుట్టూ ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది ఈ మధ్య కదా. సో ఎలాగైతే రియల్మీ 2 ప్రోలో వచ్చిందో అలాగే మనకి రియల్మీ 3 ప్రోలో కూడా మనకు కనిపిస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పటికే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. దీనిలో సోనీ IMX 519 సెన్సార్ ఏదైతే ఉంటుందో మనకి ఇంతకుముందు 1+6, 1+60 డివైజెస్లలో వాడారు చూసారా. సో అటువంటి కెమెరా సెన్సారే మీకు దీనిలో చూడడానికి కనిపిస్తుంది. సో చాలామంది 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందా అంటే ఇప్పుడు 48 మెగాపిక్సెల్ వచ్చేటట్టయితే మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో దీనిలో మనకు 16+5 బ్యాక్ కెమెరా వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు దీనిలో గ్లాస్ బ్యాక్ వస్తా అంటే ఇంతకుముందు మనకు రెడ్మీ నోట్ 7 ప్రోకి ఎలాగైతే గ్లాస్ ఫినిష్ తోటి వచ్చేసిందో సో అటువంటి బ్యాకే వస్తుంది మీకు. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అటువంటి ప్రొటెక్షన్ తోటి ఈ మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీనిలో మంచి విషయం ఏంటి తెలుసా, ఇది మనకు వుక్ ఛార్జింగ్ 3కి సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు 0 to 75% 1 అవర్లో ఛార్జ్ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ మీకు ఛార్జ్ అవ్వాలి అంటే స్లో అవుతుంది అనుకోండి. కాకపోతే ఈ వుక్ ఛార్జింగ్ మనకు ప్రత్యేకత ఏంటి అంటే 0 to 75% అనేది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో నా దగ్గర ఒప్పో F9 Pro ఉంది. సో అటువంటి టెక్నాలజీ వాడారు దీనిలో కూడా. సో దీనిలో మనకు Type-C పోర్ట్ ఉండదు. మనకి ఏంటంటే మైక్రో USB పోర్ట్ ఏదైతే ఉంటుందో అదే ఇస్తారు, కాకపోతే చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో ఈ బడ్జెట్లో మీకు వుక్ ఛార్జింగ్ దొరకడం అనేది చాలా మంచి విషయం అయితే చెప్పేసుకోవచ్చు. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేస్తుంది. బట్ ఏంటంటే మనకు రియల్మీ 2 ప్రోలో అంత బ్యాటరీ ఇవ్వలేదు. దీనిలో కొంచెం ఎక్కువ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి అప్గ్రేడ్ చేసినట్టే. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాసెసర్ చాలా రోజుల నుంచి చాలామందికి చాలా లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎటకెలకు దీనిలో వచ్చిన ప్రాసెసర్ ఏంటి అంటే మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎక్కడ చూడొచ్చు తెలుసా, గీక్ బెంచ్లో ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి స్పాట్ అయిపోయాయి. అంతేకాకుండా మనకు ఈ వైఫై సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఇంతకుముందు వచ్చిన కొన్ని లీక్స్ ఏంటి అంటే పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూడండి, దీనిలో ఎటువంటి పాపప్ సెల్ఫీ కెమెరా ఉండదు. సో ఇంతకుముందు వచ్చిన ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ ఫేక్. సో పాపప్ సెల్ఫీ కెమెరా ఎక్స్పెక్ట్ చేయకండి. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు రాదు. సో నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ ఏమి ఉండబోతుంది. అంతేకాకుండా దీనిలో ర్యామ్ వేరియంట్స్ తర్వాత వచ్చేసి స్టోరేజ్ వేరియంట్స్ ఎలా రాబోతున్నాయి అంటే దీనిలో మీకు 4GB 32GB ఉంటుంది, 4GB 64GB ఉంటుంది, 6GB 128GB ఉంటుంది. అయితే ఇక్కడ గీక్ బెంచ్లో మనకు స్కోర్ చూపించారు చూసారా, సో అది 6GB ర్యామ్ వేరియంట్ సంబంధించిన స్కోర్ అన్నట్టు. సో దీనిలో మనకు 4GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది చూసారా. సో దాని ప్రైస్ అనేది మీకు 15,000 లోపే ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకొక ర్యామ్ వేరియంట్ కూడా తీసుకొని రావచ్చు వీళ్ళు 4GB 32GB. సో దాని ప్రైస్ అనేది ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 15,000 కంటే ఎక్కువ ఉంటుంది. సో దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ మీకు వీళ్ళకి సంబంధించిన CEO ఫోర్ట్నైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆడొచ్చు అని చెప్పేసి ఒక ఫోటో కూడా తీసి ఇంటర్నెట్లో చూపించాడు మనకు ఫోర్ట్నైట్ ఆడుకునే విధంగా కదా. సో ఈ ఫోర్ట్నైట్ మీకు ప్లే స్టోర్లో దొరకదు, కాకపోతే ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి అంటే ఫోర్ట్నైట్కి సంబంధించిన వెబ్సైట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. సో ఇంతకుముందు వచ్చిన ఏ డివైజెస్ కూడా మనకు ఈ బడ్జెట్లో నాకు తెలిసి 15,000 లో బడ్జెట్ కదా, 15,000 లో బడ్జెట్లో ఏ డివైజ్లో మనకు ఫోర్ట్నైట్ ఆడుకోవడానికి ఆప్షన్ లేదు, అంటే అంత సపోర్ట్ చేయవు. కాకపోతే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఫోర్ట్నైట్ సపోర్ట్ చేస్తుందంటే పబ్జీని ఇంకా ఆరాంగా చాలా స్మూత్గా అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ CEO ఆల్రెడీ కొన్ని ఫొటోస్ని కూడా చూపించారు ఇంటర్నెట్లో. సో ఆ ఫొటోస్ ప్రకారం చూసుకున్నట్టయితే క్లారిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ మొబైల్లో నైట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి రాబోతుంది. అంతేకాకుండా కలర్ OS 6.0 తోటి వస్తుంది. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ చేశారు. సో ఇప్పటిదాకా రెడ్మీ నోట్ 7 ప్రో కిల్లర్ ఫోన్ ఉండేది కదా, కాకపోతే ఏప్రిల్ 22 రోజు ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు కదా. సో అప్పటి నుంచి మనకు 15,000 బడ్జెట్లో ఏదైనా కిల్లర్ ఫోన్ ఉంటుంది అని అంటే అది ఏంటంటే రియల్మీ 3 ప్రో అనే చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు చేసిన ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే వీళ్ళు రియల్మీ 3 ప్రోతో పాటు ఇంకొక డివైస్ని కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి ఇంటర్నెట్లో రూమర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన యానివర్సరీ రాబోతుంది కదా. సో యానివర్సరీ కోసం వీళ్ళు ఇటువంటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రియల్మీ U2 కూడా రాబోతుంది. సో చూద్దాం మరి ఏ డివైజెస్ అయితే వస్తాయి కామెంట్లో రాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.